హాయ్ ఫ్రెండ్స్, ఓం భీమ్ బుష్ సినిమా ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. ఈ డైరెక్టరు హుషార్ అని ఒక సినిమా తీసిండు. ఆ సినిమా కంటెంట్ లాజిక్లెస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ. సేమ్ అదే స్ట్రాటజీ ఓం భీమ్ బుష్లో వర్కౌట్ చేసిండు. ఫస్ట్ హాఫ్ మాత్రం యమ కామెడీ, అసలు సీట్లో ఎవడున్నాడో అంత విపరీతంగా ఆకట్టుకుంటుంది. 3 క్యారెక్టర్స్ మన జాతిరత్నాల సినిమాలో 3 క్యారెక్టర్లు ఎంటర్టైన్మెంట్ చేస్తావో ఓం భీమ్ బుష్ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ కానీ, ప్రియదర్శిని క్యారెక్టర్ కానీ, శ్రీ విష్ణు క్యారెక్టర్ కానీ ఫుల్ క్యారెక్టర్, ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా ఓం భీమ్ బుష్ సినిమా అంటే ఏంటి అనేది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొదలవుతుంది. ఆ సంపంగి ఆ కోటలో ఏముంటుంది, ఆ సంపంగి కోటలో దయం ఎలా ఉంటుంది, ఆ సంపంగి కోటలో ఆ సంపంగి దయం ఎలా వచ్చింది, ఆ సంపంగి కోటలో ఆ దయానికి ఎలాంటి లవ్ స్టోరీ ఉంది అనేది సెకండ్ పార్ట్లో రివీల్ అవుతుంది కదా. సూపర్, అసలు వర్త్ సినిమా అనిపిస్తుంది. కొన్ని ఎమోషన్ టచ్ కూడా ఉంటుంది. ఆ దయ్యానికి లవ్ స్టోరీ ఆ సంపంగిగా ఎలా మారింది, ఫుల్ వర్కౌట్ అవుతుంది సినిమా మాత్రం. ఒకటి మనకు ఆకట్టుకునే కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్ కూడా రివీల్ చేయాలనుకుంటున్నా. హీరో క్యారెక్టర్కు ఆ సంపంగి దయానికి ఒక లవ్ ప్రపోజల్, ఒక ఇద్దరికి మీటింగ్ ఉంటుంది. సూపర్గా ఫన్. ఆ ఫన్ చూస్తుంటే వాళ్ళ మాటలు, వాళ్ళ చిలిపి మాటలు, వాళ్ళ లవ్ స్టోరీ చూస్తుంటే మాత్రం సినిమాలో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఏంటి ఒక హీరో క్యారెక్టర్ ఒక దయానికి లవ్ ప్రపోజల్, వాళ్ళ మీటింగ్ ఏంటి, వీళ్ళు కనెక్టింగ్గా పంపడము, ఆ సీన్స్ వాళ్ళిద్దరు జరుగుతుంటే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. మన కొత్త డిఫరెంట్ వేలో డైరెక్టర్ మాత్రం హుషారు సినిమా ఎంత యూత్ఫుల్గా తీశాడో ఈ సినిమా కూడా అంత యూత్ఫుల్గా తీశాడు. ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీగా ఉందో సెకండ్ హాఫ్ ఓం భీమ్ బుష్ అనే దానికి సెకండ్ హాఫ్లో ఆ రేంజ్లో తీసుకెళ్ళాడు. ఆ కోటలో కానీ మరీ ముఖ్యంగా ప్రియదర్శిని క్యారెక్టర్ కామెడీ ట్రాక్ మాత్రం సూపర్గా వర్కౌట్ అవుతుంది. రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ మాత్రం సెకండ్ హాఫ్లో మాత్రం ఆ దయ్యాల కోటలో వెళ్ళి తను డేర్ డాషింగ్గా కొన్ని వెళ్ళిపోవడం మాత్రం సూపర్గా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఆ దయ్యం మన హీరోతో లవ్ ప్రపోజల్ చేసుకోవడం మాత్రం ప్రతి ఒక్కటి మనకు జాతిరత్నాల సినిమా 3 క్యారెక్టర్స్ను ఎంత ఎంటర్టైన్మెంట్గా చూసామో అంతకు మించి ఫన్ ఉంటుంది. సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. లాజిక్ లేని మ్యాజిక్ సినిమా. మనం కంటెంట్ ఎత్తుకోకుండా ప్రతి ఫ్రేమ్ నవ్వుకోవాలంటే ఈ సినిమా చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటి క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసింది. క్లైమాక్స్ జస్ట్ ఇంత త్వరగా ఫినిష్ అయిపోయింది, ఇంకా బాగా తీసుకుంటే బాగుండు, క్లైమాక్స్ ఇంత లాజిక్గా అయిపోయింది అన్నట్టు అదొక మైనస్ తప్ప సినిమా త్రూ అవుట్ 2 గంటల 20 నిమిషాలు నవ్వుకుంటూనే ఉన్నాం. చాలా బాగా ఆకట్టుకున్నది. సెకండ్ పార్ట్ కూడా ఉందంటున్నాడు. సినిమా ప్రతి ఊరి క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మరీ ముఖ్యంగా రిచ్నెస్ మాత్రం చాలా బాగా నచ్చింది. చిన్న హీరో శ్రీ విష్ణు అయినా కానీ రిచ్నెస్ మాత్రం చాలా గొప్పగా తీశాడు డైరెక్టర్ మాత్రం. ఎందుకంటే చిన్న హీరోల సినిమాలు అంత ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంత రిచ్నెస్ ఉండదు. దీంట్లో ఆ సంపంగి కోటకి వెళ్ళినాక ఆ దయ్యం క్యారెక్టరు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎంత రిచ్గా అనిపించింది అంటే ఒక స్టార్ హీరో రేంజ్లో మనకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా గొప్పగా అనిపించింది. చిన్న హీరోల సినిమాలను కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. శ్రీ విష్ణు సినిమా ఏ సినిమా తీసినా అవి కానీ, మొన్న సరిగమ వచ్చిన సినిమా కానీ, ఈ సినిమా కానీ ప్రతి సినిమా హిట్ అవుతుంది. రాజా చోరీ కానీ కంటెంట్ బాగుంటుంది మనోడి సినిమా. ఇది కూడా నిరూపించింది. చాలా బాగుంది ప్రతి సినిమా.